ఈరోజు మన లక్ష్యం పెట్టుకోవాలి. ఈరోజు వచ్చింది ఎందుకు నీకు చెప్పేది ఎందుకంటే ఎక్కువ లక్ష్యం ఉంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతాను మీ అంతా కూడా. ఎందుకు చదువుతున్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్? ఒకరు చెప్తారు జాబ్, ప్రశ్నలు జాబ్. అందుకే నేనే మాట్లాడుతుంటే నా వేగం వేగుంటుంది, మాట్లాడుతుంటే గంటలు గడిచిపోతుంది. మరి మధ్యలో మీతో మాట్లాడుతూ స్పీడ్ పెట్టినాగా మీరు ఎందుకు చదువుతున్నారో నేను తీసుకోవాలి సార్. ఎవరు అవుతుంది ఎందుకు చదువుతున్నా తెలుసుకోవచ్చా? టైంపాస్లో చదువుతున్నామా, ఇంకేది కూడా చదువుతున్నామా? ఏదో ఆశించాలి. ఇక్కడ ఉండి చదువుకొని మనమంతా కూడా కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. దేనికోసం కష్టపడుతున్నాము? దేనికోసం? ఎవరో కూడా చెప్పండి. అమ్మాయి ఎవరు అంత అమ్మాయిలే కదా, ఎవరో కూడా చెప్పండి. ఫస్ట్ మన యొక్క మోటివేషన్ లెక్చర్ కానీ గోల్ సెట్టింగ్లో కానీ జీవితంలో కానీ మొట్టమొదటి పాయింట్ ఏం జరుగుతుందో ఆడగారు మోగాలు ఏం కాదంటే జీవితంలో మొట్టమొదటి నోరు కూడా నేర్చుకోవాలి. పెదావులు తెలిసి మాట్లాడి నేర్చుకోవాలి. ధైర్యంగా రెండు మాటలు మాట్లాడే శక్తి ఉంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ఎప్పుడు రెండు మాటలు మాట్లాడే శక్తి ఉంటాయి. మాట్లాడలేకపోతే నష్టం. ఒకనాడు ఒక మంచి కథ చెప్తాను మీకు. మనం టైం పాస్ మంచి హాయిగా కథ కూడా చెప్తాం కదా. ఒకనాడు ఒక పక్షి తీసుకొచ్చాడు ఒక పెద్ద సెట్ భార్యకి ఇచ్చేసాడు. ఇది పక్క పెట్టమ్మా ఉంచానన్నాడు. పక్కకు పెట్టేసి ఉండాలి. అక్కడ ఉదయం తెచ్చాడు, పెట్టయిపోయింది. ఆ వ్యాపారి పై చేసినాడు. తర్వాత మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన షాప్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ మధ్యాహ్నం ఫోటో వచ్చేసినాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసినాడు. ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ దగ్గర చెప్పమని ఉంటాడు, వంట చేసేయమన్నాడు. నేను అది పంపించాను కదా, ఏదో పంపించడం ఏమన్నాడు. వంట చేసి రాత్రి కూర్చున్నాడు. నేను పెట్టుకున్నాను. పేట రొట్టెతో పాటుగా కూర వండించాడు. ఏ కూర అంటే అది ఏదో మామూలు కాదు, ఒక పక్షి చికెన్ లాంటిది పక్షి కూర. అది నీకు పంపదు కదా, నేను పంపింగ్ లేదు కదా, ఇదేంటిది అంటే మీరు తీసుకొచ్చారు కాకపోతున్నా. నేను తీసుకొచ్చాను. ఒక పిట్టను పట్టుకొచ్చాను కదా, ఒక పిట్టను పట్టుకొచ్చాను. దాన్ని కోసిపెట్టేసాను. అది దాన్ని ఎందుకు కోసిపెట్టినావు? పిచ్చిదానికి ఏం తెలుసా అన్నాడు. అంటే పక్షి తీసుకొచ్చాను, పోయి కూడా నా కూడా కోసిపెట్టి నేను అంటేసి పెడుతున్నాను. నేను పిచ్చివాడు గట్టిగా పడతాను. అది కాదే నీకు తెలుసా అసలు ఆ పక్షి మాట్లాడడం మనగా మాట్లాడుతుంది. ఆ పక్షి దానికి ఎన్నో రూపాయలు పెట్టి కొన్నాను, బట్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ పక్షి మన భాషలో మాట్లాడుతుంది. ఆ మాట్లాడడానికి నేను తీసుకొచ్చానే. అయ్యో దాన్ని కోసేస్తున్నా చూడండి. ఆ తల్లి ఏమన్నా గుర్తా, ఆమె ఏమన్నా గుర్తా? అది అట్లా మరి నౌకరు దాన్ని పట్టుకున్నాడు, ఇప్పుడు పట్టుకున్నాడు, కత్తి ఇస్తున్నాడు. దాన్ని పోయి మరి నేను చెప్తున్నాను అది వింటున్నది. ఆయన కత్తి పట్టుకొని పోయబోతున్నాడు. పోతుంటే ఒక క్షణం ఆగి, అమ్మ నన్ను తీసుకొచ్చింది నన్ను పోయడానికి కాదమ్మా, నన్ను తీసుకొచ్చింది మీ ఆయనతో మాట్లాడడానికి, నన్ను తీసుకొచ్చింది మీతో మాట్లాడడానికి అమ్మ అని ఉంటే దాని ప్రాణం దక్కేది కదా. ఒక్క మాట్లాడకపోవడం వల్ల, పెరుగు కలపడకపోవడం వల్ల. మై డియర్ స్టూడెంట్స్, ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ లిప్స్. ఒక్క రెండు మాటగలిగితే జీవితం మారిపోతుంది. మీకు వచ్చి ఆపదవుతుంది. ఎస్ ఆర్ నో, రెండే పదాలు. ఎస్ నో. స్టార్టింగ్లో ఏబిసిడి చెప్పినట్టుగా ఎస్ నో నేను చెప్పే పాట ఎస్ నో కదా. ఒకరు వస్తారు, మనం ఊరికి వెళ్తాం, ఇక్కడ వెళ్తాం. ఆమె మనం కాలేజీ కొట్టేసి సినిమా పోదామంటాం. డిగ్రీ చేసేది కానీ కాలేజీ చూస్తుంటాం. మనం గవర్నమెంట్ కాదు. అది ఏం చూస్తాం, ప్రాక్టీస్లో మార్కెట్లో ఏం చూస్తున్నాడు, ఏం చూస్తాను అంతా కూడా సినిమాకి వెళ్దాం బాగా అంటారు. అబ్బాయి అనుకున్నాం, అమ్మాయి సిన్సియర్ కాబట్టి కదా. వెళ్దామంటే నేను చూస్తుంటాం కదా. కాలేజీ ఒకనాడు 20 మంది ఉంటుంది, 50 మంది ఒకనాడు ఎక్కువ తగిన మంది అది సినిమా రిలీజ్ అయిపోతుంది. అభిమాన హీరో ఉంటాడు, అభిమాన హీరోయిన్ ఉంటుంది, ఇంకో సినిమా పెట్టుకుంటాం. ఒక అబ్బాయి వచ్చి అడిగినా, అమ్మాయి వచ్చి అడిగినా సినిమా పోదామంటే ఎందుకు అది మన జీవితానికి ఉపయోగపడదు కాబట్టి. అదే పక్కన మన క్లాస్లో ఒక లెక్చర్ నడుస్తుంది, ఒకసారి పాఠం చెప్తున్నాడే, ఆ పాఠం విందాం లేదా పక్కన లైబ్రరీకి వెళ్దాం పదా, లైబ్రరీలో పుస్తకం చదువుతున్నామే అని ఎవరిని అడిగినాను అనుకోండి. ఎస్ అనగలగాలి. మంచి పని ఎస్, చెడ్డ పనికి నో. మనకు ఉపయోగపడికి ఎస్, ఉపయోగపడికి నో. అవునా కదా? ఆ రకంగా ఈ రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చదువుతో పాటు సంస్కారం కావాలా, సంస్కారంతో పాటు ఆత్మవిశ్వాసం కావాలా, ఆత్మవిశ్వాసం పాటు ధైర్యం కావాలి.
ఈ మధ్య ఒక 2 రోజులు అయితే వాలంటీర్స్ చేయడం వస్తుంది. ఓ పెద్ద పెద్ద మాట్లాడుకో పువ్వు పట్టుకుంటూ వచ్చేసి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నేను లేకుండా ఉండలేను అన్నాడు. అయిపోయి మనకు ఉండే అరికాలంతే నా కోసం నీ జీవితం పోతుందా అంటే నువ్వు మూడుకొని నీ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నీ కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఒక అమ్మాయి కోసం నీ జీవితాన్ని పట్టుకొని నేను ప్రేమిస్తాను, నువ్వు లేకుండా బతకలేని ఈ అబ్బాయి, నువ్వు లేకుండా బతకలేని ఈ అమ్మాయి, ఇది కాదు కదా జీవితం, ఇది కాదు కదా. నోమునే స్థితి మీరు ఉన్నట్టయితే ఇది కాదు మా లక్ష్యం, ఇది కాదు మా లక్ష్యం ఏంటంటే మేము ఎదగడం, మీ లక్ష్యం ఏంటంటే శక్తివంతంగా మారడం, మా లక్ష్యం ఏంటంటే కుటుంబాన్ని బాగుపరచడం, మన శక్తి ఏంటంటే మన తల్లిదండ్రులు ఉపయోగపడడం, కుటుంబానికి ఉపయోగపడడం. కష్టపడే కూలి చేసే తల్లికి, కూలికొచ్చే తండ్రికి కదా నేను చదువుకున్న తర్వాత ఏదో కావాలి సపోర్ట్గా ఉండాలని చెప్పి అనుకుంటే ఎంత నమ్ముతుంది. అందుకే నేను అడిగాను మీరేమని అనుకుంటున్నారా? నేను అనుకుంటాను ప్రశ్న చాలా మంది. అయితే మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏ సార్ను అవును కాదు ఏమైంది